శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మేషరాశి వారికి ఏలినాటి శని ఎప్పుడు ప్రారంభమవుతుంది, ప్రారంభమయ్యే ముందు ఎటువంటి సూచనలు కనబడుతుంటాయి, మనం ఈ ప్రభావం నుంచి బయటపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి శని బాధకుడు అవుతూ ఉంటాడు. చరరాశులైనటువంటి వారికి శని బాధక గ్రహం. అందుకని శని తన గోచారీత్యా కానీ దశ అంతర్దశ రూపాల్లో వచ్చినప్పుడు జాతకుడికి ఏదో విధమైనటువంటి బాధని కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. అటువంటి శని భగవానుడు ప్రస్తుతం మేషరాశి వారికి లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది, 11వ స్థానంలో. సాధారణంగా లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహం ఎవరికైనా సరే తన కారకత్వాల ద్వారా ఖచ్చితమైనటువంటి లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే దానివల్ల కూడా కొంత నష్టాన్ని బాధలు లాంటివి కూడా కలుగుతుంటాయి అన్నమాట. అంటే జాతకుడు ఈ సమయంలో విపరీతంగా ధనాన్ని సంపాదించడం వల్ల, ఆస్తి పెంచుకోవడం వల్ల, తన యొక్క కీర్తి విపరీతంగా పెరగడం వల్ల అది సాధారణంగా బంధువులకి ఈర్ష్య కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా వారి యొక్క విమర్శలకో ఇంకొక దానికో గురవుతూ ఉంటాడు, పరోక్షంగా విమర్శిస్తూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా మేషరాశి వారికి మార్చి 29, 2025 వరకు కూడా శని ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తాడు. అలాగే బంధువుల యొక్క సహకారం, అంటే జనం యొక్క సహకారం, శని సాధారణ ప్రజలకు కారణమవుతుంటాడు. అటువంటి సాధారణ ప్రజల సహకారం ఉండడం వల్ల జాతకుడు ఎన్నికల్లో విజయాన్ని సాధించడం కానీ, ప్రజల సహకారంతో చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు పూర్తవుతుంటాయి. సో ఇది ఓకే, ఈ పాటికే మేషరాశి వారికి చాలా వరకు అనుభవంలోకి వచ్చింది. అంటే వీరు జాగ్రత్త తీసుకోవాల్సిందల్లా కూడా మీకు 29 మార్చి 2025 నుంచి జాతకుడికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఏలినాటి శని ప్రారంభం అంటే మరి మేషరాశి వారికి 12వ స్థానంలోకి శని ఎంటర్ అవ్వగానే స్టార్ట్ అవుతుంది. అది ఒక 2.5 సంవత్సరాలు దాన్ని వ్యయశని, దాని తర్వాత 2.5 సంవత్సరాలు జన్మశని, దాని తర్వాత 2.5 సంవత్సరాలు 2వ స్థానంలో ఇక థర్డ్ ఫేజ్ జరుగుతూ ఉంటుంది. అయితే మరి శని రాగానే జాతకుడికి ఏమవుతుందంటే గొప్ప గొప్ప అవకాశాలు వస్తుంటాయి. ఏదైనా పెద్ద పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేద్దామని, సో లేదంటే ఏదన్నా ఎవరైనా ఒక మంచి అవకాశాన్ని ఏదో చాలా తక్కువ ధరకి ఏదో స్థిరాస్తి ఉంది, భూములు ఉన్నాయి, అవి కొందామని కానీ ఇలాంటి ఆఫర్లు వస్తూ ఉంటాయి. సరే ఈ సమయంలో జాతకుడికి కూడా అదనపు ఆదాయం కోసం కొంతవరకు ఆశ కలిగినప్పుడు కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటుంది. మరి అలాగనే జాతకుడు ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, చాలా వరకు ఏంటంటే ఈ సమయంలో డబ్బు బాగా చేతిలో ఉంటుంది కాబట్టి మరి ఏదన్నా వడ్డీ వ్యాపారం లాంటివి చేద్దామన్న ఆలోచనలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. కొంతమందికి పెద్ద మొత్తంలో ధనాన్ని రుణంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఏదన్నా మొత్తం మీద జాతకుడి దగ్గర ఎంత ధనం ఉన్నా ఈ రాబోయే 2.5 సంవత్సరాలు, అంటే మనకి మార్చి 2029, అంటే 29 మార్చి 2025 నుంచి సుమారుగా 2.5 సంవత్సరాలు ఆ టైంలో జాతకుడు తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా ఏదో విధంగా బయటికి వెళ్ళిపోతుంటుంది. వారు కొంత సందర్భాల్లో వాడికి హెల్త్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, పిల్లల చదువు అవ్వచ్చు, శుభకార్యాలు అవ్వచ్చు. సో ఏదైనా తన దగ్గర ఉన్నటువంటి ధనం అంతా ఖర్చు అయిపోగా ఈ సమయంలో రుణాలు కూడా చాలా సులువుగా దొరుకుతుంటాయి. అందుకని రుణం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా ఎప్పుడైతే ఈ 2.5 సంవత్సరాలు వ్యయశని పూర్తి జన్మశని స్టార్ట్ అవుద్దో అప్పుడు ఒత్తిడి ప్రారంభమవుతూ ఉంటుంది.
సో ఇటువంటివి తప్పించుకోవాలంటే జాతకుడు ఈ సమయంలో ఎటువంటి ప్రలోభాలకి లొంగకూడదు. దాని తర్వాత ఏంటంటే ఇదే సమయంలో ఎవరో ఒకరు పరిచయమై మీ జీవితంలో ఎంటర్ అవుతుంటారు. వాళ్ళ మీద ఇంట్రెస్ట్‌తో చాలా వరకు కాలము, ధనము వాళ్ళ కోసం ఖర్చు పెట్టి జీవితాన్ని వృధా చేస్తుంటారు. కొంతమందికి ఏదో ఒక వ్యసనం స్టార్ట్ అవుద్ది. ముఖ్యంగా డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం జూదం, పేకాట, ఇంకొక వ్యసనం, బార్ అండ్ రెస్టారెంట్‌లో కాలక్షేపం చేయడం చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఏదో వ్యాపారం చేసినట్టు అనిపిస్తూ ఉంటది గానీ, నెమ్మదిగా ఈ ధనం, ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంటది. సో ఏదన్నా దీని నుంచి తప్పించుకోవాలంటే ఈ సమయంలో జాతకుడు ఎటువంటి ప్రలోభాలకి లొంగకూడదు. అలాగే క్రమశిక్షణతో వ్యవహరించాలి. ఎటువంటి బలహీనతలకి లొంగకూడదు. అప్పుడు సాధారణంగా ఉంటూ మరి ఏదన్నా సెకండ్ టైం ఎవరికైతే ఏలినాటి శని రన్ అవుతుందో వాళ్ళు ఏదన్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం ఎంతో కొంత అప్పుడు కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే గతంలో 2.5 సంవత్సరాలు బట్టి బాగా ధనం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కేవలం మీరు మీ దగ్గర ఉన్న ధనంతో ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ, కొంతవరకు అప్పు చేసినా పర్లేదు. ఒక 30% ధనం మీ దగ్గర ఉంటే 70% మీరు రుణం చేసినా సరే మీ స్థాయిని బట్టి ఆ గృహం కొనుక్కోవడం కానీ, గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, ఆల్రెడీ ఇల్లు ఉంటే దానిపైన ఇంకోటి కట్టుకోవడం కానీ చేసుకుంటే 100% మీకు అప్పు దొరుకుతుంది. ఆ ధనము ఖర్చు అవుతుంది. తర్వాత అలాగా ఆర్థికపరమైన ఒత్తిడి, ఇబ్బందులు ఏర్పడతాయి. ఎంత ఇబ్బంది ఎదురైనా సరిగ్గా మీకు ఈ ఏలినాటి శని పూర్తవబోతులకి ఇప్పుడు మీరు కొన్నటువంటి ప్రాపర్టీ రెట్టింపు కన్నా ఇంకో రెట్టింపు పెరుగుతూ ఉంటుంది. చాలా ఫ్రీగా ఉంటుంది. మరి ఏ కారణాల వల్ల ఇతరుల్లో పెట్టుబడి పెట్టినా, ఎవరికి అప్పు ఇచ్చినా ఇబ్బంది అవుతుంది. అలాగే అనుకోకుండా ఏదైనా ఇబ్బంది కూడా అంటే ధనం ఖర్చు అయిపోవాలి, అప్పు చేయించాలి దాని కాన్సెప్టు. అందువల్ల మీరు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల దాని నుంచి బయటపడతారు. చాలా సునాయాసంగా మీ యొక్క అభివృద్ధి ప్రారంభమవుతుంది కాబట్టి ఎస్పెషల్లీ మేషరాశి వారు మాత్రం ఎప్పటి నుంచే మీరు ఇల్లు కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకుంటే రేపు రాబోయే 2025 సంవత్సరం ఉగాది తర్వాత మీకు ఒక గృహం ఏర్పడుతుంది. కొంత అప్పు కూడా ఏర్పడుతుంది. అదే మీ జీవితంలో గొప్ప మార్పు కూడా కారణమవుతుంటుంది. దాని తర్వాత కామన్గా ఏలినాటి శని స్టార్ట్ అయిన దగ్గర నుంచి జాతకుడు కొన్ని పరిహారాలు క్రమం తప్పకుండా చేసుకుంటే 100% మీ జీవితం ఈ ఏలినాటి శని పూర్తి అవబోతులకి ఇంకా మీ యొక్క ఐశ్వర్యం, అదృష్టం పెరుగుతుంది. సాధారణంగా శని భగవానుడు నియమ నిష్టలకి, క్రమశిక్షణకి, నిడారంబర జీవితానికి కారణం అవుతూ ఉంటాడు. శని ఏ భావంలో ఉన్న ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది. మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి, ఎన్ని జపాలు చేయించండి, ఎన్ని పూజలు చేయించండి, ఎంత దాన ధర్మాలు చేయించండి, మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల 5 పైసలు ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను, దానాలు చేయించాను, జాతకం చూపించాను, ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది? ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది. లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది, సివిల్స్ రాస్తున్నాను, రావటం లేదు, బోల్డ్ పూజలు చేయించాము అంటే ఎలాగొస్తుంది? ఇవేమీ వద్దు. మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా అంటే శనికి ఏంటంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంట్. సూర్యోదయానికి ముందే లెగవలసి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో నడకతో చేసుకోవచ్చు. అంటే వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు, వాహనాల్లో, కారులో ప్రయాణం చేయొచ్చు. కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల. అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా
పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల, అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వృద్ధుల్ని, పెద్దల్ని గౌరవించడం, సాధ్యమైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం, ఎప్పుడు సూర్యోదయానికి ముందు లెగడం, అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం పూట ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి. ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి. దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ మరి ఏదైనా మరీ ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి, కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి, శనిగ్రహాలు నవగ్రహాల్లో కేవలం శని భగవానుడికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు. అది ఎలా కుదురుతుంది? మొత్తం 9 గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శనిగ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప, కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో నూనె ఏదో ఒకరి మీద పోసేసి మొత్తం చికాకు పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా. దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకు వచ్చే అవకాశం, శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి, లేదంటే మాట్లాడి కూరుకోవాలి తప్ప ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శని భగవాన్ని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అది కూడా గమనించండి. మరి ఈ మధ్యకాలంలో మంచి రెమెడీ ఏంటంటే, మరి స్వామి అయ్యప్ప మాల ధరించి 41 రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల 100% మీకు ఫలితం దక్కుతుంది. కేవలం మీరు శబరిమలే వెళ్ళక్కర్లేదు. 41 రోజులు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టవచ్చు. కేవలం అక్కడికే వెళ్ళాలని రూల్ ఏం కాదు. అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంట్, అది కూడా చేసుకోండి. మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే కరుంగలి మాల. ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది. నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలవడం చాలామంది ఈ కాలంలో చూస్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలి మాల ధరించండి. అయితే దీనికి 2 నియమాలు. ఒకటి ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు, అబద్ధం ఆడకూడదు. ఈ 2 చేయగలిగితే విధి లేని పరిస్థితుల్లో ఇంకా మా వల్ల జీవితంలో ఏమీ చేయలేమనుకున్నప్పుడు ఈ మాల ధరించండి. 100% దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు, ఒక 40 రోజుల్లో. ఇంకా దానివల్ల ఫలితం లేదంటే ఇంకా మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ పనులు మీరు చేసుకోవచ్చు. స్వస్తి.